4 రోజుల పాటు సింగపూర్కి వెళ్ళిన నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ అండ్ మినిస్టర్ నారాయణ గారు అండ్ టీజీ భరత్ గారు వీళ్ళందరూ కూడా 5 రోజుల పాటు జరిగిన ప్రోగ్రాంలో 4 రోజుల పాటు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు పర్యటించి అమరావతికి తిరిగి వచ్చారు. అమరావతికి తిరిగి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అంటే సింగపూర్లో వీళ్ళు ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, సింగపూర్ అధికారులతో ఏమేమి డిస్కషన్స్ జరిగాయి అనే విషయాన్ని మీడియాకు చెప్పేందుకు ఆయన ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఏం చెప్పారంటే, 4 రోజుల పాటు విజయవంతంగా సింగపూర్లో పర్యటన చేశాం. రాబోయే 5 ఏళ్లలో గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, సింగపూర్ సావరిన్ ఫండ్ ద్వారా ఏపీలో 45,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని కూడా క్లియర్ కట్ గా చెప్పాడు. అదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ GIC, సింగపూర్ సావరిన్ ఫండ్ ద్వారా అనేసి ఆయన క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఒప్పందము అయితే కుదుర్చుకున్నామని. అంటే ఈ రాబోయే 5 ఏళ్లలో అంటే ఆ పెట్టుబడులు ఇయర్ నుంచి కూడా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా మొదలయ్యే అవకాశం ఉంటుంది. అంటే పార్ట్గా ఇయర్లీ కొన్ని పార్ట్స్ గా చేసుకుంటూ వస్తారు. దాంతోపాటు నారా లోకేష్ కి ఒక ఆసక్తికరమైన ఒక బ్యాడ్ న్యూస్ ఒకటి సింగపూర్ అధికారులు నారా లోకేష్ వీళ్ళకి చెప్పారు. ఏంటంటే, మీరేమో అమరావతి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మీరు పాకులాడుతున్నారు, మీ దగ్గర పెట్టుబడులు పెట్టొద్దని చెప్పేసి మాకు కొంతమంది మెయిల్స్ చేస్తున్నారు అనే విషయాన్ని చెప్పేసి మురళీకృష్ణ అనే వ్యక్తి గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ మురళీకృష్ణ అనే వ్యక్తి ఎవరంటే గనక, ఇతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన PLR కంపెనీతో అనుబంధం ఉన్న వ్యక్తి. ఇతను తరచూ ఈ వైసీపీ లీడర్లు ప్లస్ వీళ్ళతో ఎక్కువగా టచ్ లో ఉంటారు. ఇది నారా లోకేష్ ఎంక్వైరీలో బయటపడింది. ఇతను ఏం చేస్తున్నాడంటే, సింగపూర్ ప్రభుత్వానికి, మంత్రులు, అధికారులు, హై కమిషనర్ కు ఆంధ్రప్రదేశ్ లో అస్థిరమైన ప్రభుత్వం ఉంది, పెట్టుబడులు పెట్టద్దు అని చెప్పేసి తరచూ మెయిల్స్ చేస్తున్నారు. ఈ వ్యక్తి గురించి నారా లోకేష్ ఎంక్వైరీ చేస్తే ఈ విధంగా ఈ విషయం అంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన PLR కంపెనీకి సంబంధించిన అనుబంధము, వైసీపీ లీడర్లతో మురళీకృష్ణ సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటము, వాళ్లతో తరచూ మాట్లాడుతున్న ఆ డేటా అంతా కూడా వీళ్ళు కలెక్ట్ చేసి పెట్టారు. ఆ విధంగా వీళ్ళు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ని జగన్మోహన్ రెడ్డి పాడు చేశాడు. ఇదే విషయాన్ని కూడా సింగపూర్ లో కూడా చర్చకు వచ్చింది అనేసి కూడా చెప్పాడు. ఇట్లా కొన్ని కంపెనీస్ ని గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని ప్రధానమైన కీలకమైన 100,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టగలిగే కంపెనీస్ ని, వాటినన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి పారిపోయే విధంగా చేశాడు. ఇప్పుడు ఆ రాష్ట్రానికి వాళ్ళందరినీ తీసుకురావాలి, చేయాలంటే కూడా కొద్దిగా శ్రమతో కూడిన పని. దాన్ని వర్క్ చేస్తున్నాము. కాన్ఫిడెన్స్ వాళ్ళని నింపి కూడా మేము కంపెనీలను తీసుకొచ్చడానికి కూడా చేస్తున్నాము. కానీ కొన్ని కంపెనీలకి ప్రోత్సాహకంగా మనము నామినల్ అమౌంట్ తో వాళ్లకు భూములను కేటాయిస్తుంటే వాటిని కూడా అడ్డుకొనేసి చెడగొట్టడానికి తీవ్రంగా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే న్యాయస్థానాలలో కేసులు, పిటిషన్లు వేసి ఆ కంపెనీలు రాకుండా అడ్డుకుంటున్నారనే విషయాన్ని కూడా నారా లోకేష్ చెప్పారు. ఏది ఏమైనా కూడా అమరావతిపై ఏదైతే బ్యాడ్ ప్రాపకాండా సింగపూరు చెందిన ప్రభుత్వానికి, అధికారులకు, మంత్రులకు ఏదైతే మెయిల్స్ పెడుతూ పెట్టుబడులు పెట్టకండి, ఇక్కడికి రాకండి అని ఏదైతే వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ప్రచారం చేస్తూ వాళ్లకు మెయిల్స్ పెట్టి, వాళ్లకు లెటర్స్, ఇంకా ఇతరత్ర వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా లింకులు కూడా షేర్ చేస్తున్నారు వాళ్ళు. అటువంటిది ఈ సక్సెస్ గా వాళ్లకు ఒక నమ్మకాన్ని తీసుకొచ్చి, సింగపూర్ ప్రభుత్వానికి, అధికారులకు వాళ్ళకు ఒక నమ్మకాన్ని తీసుకొచ్చి, దాంతో పాటు చంద్రబాబు నాయుడికి సింగపూర్ కు సంబంధించిన అనుబంధం ఉండటము, అక్కడ సింగపూర్ చెందిన రాజకీయ నాయకులు, ఈ మంత్రులు వీళ్ళతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటము, ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. కాబట్టి ఇతనికి
1985-86 సంవత్సరం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సింగపూర్కు సంబంధించిన వారితో. దాంతో చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో వాళ్ళు పెట్టుబడులు పెట్టేదానికి వాళ్ళు ఎంఓయూ చేసుకున్నారు. గత 5 ఏళ్లలో వాళ్ళ ప్రాజెక్ట్స్, వాళ్ళ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ దేశానికి సంబంధించిన ఇండస్ట్రీస్ ఏమన్నా కూడా వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీగా ఇండియా అంటే కనుక అమరావతి అనే దాన్ని, ఆంధ్రప్రదేశ్ ను అనే దాన్ని ప్రయారిటీ ఇచ్చే విధంగా వాళ్ళు చూస్తారు అని చెప్పేసి ఒక ధైర్యాన్ని మాత్రం నింపి వచ్చారని మనం అనుకోవచ్చు.